మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. అమెరికా ఇండియా వెంటబడిందండి, వేటాడుతుందండి, తరుముతోందండి. మన పరిస్థితి ఏంటి? మనం ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాం? ఎక్కడ నుంచి ఎక్కడ అలీన విదేశాంగ విధానం, ఎక్కడ స్వతంత్ర భారతదేశం? ఇప్పుడు ఎందుకింత బలహీనంగా, ఎందుకింత లొంగుబాటు స్థితిలోకి వెళ్ళిపోయాము? ఇది ఒక్కసారి దయచేసి మిత్రులారా, అంధభక్తిని, దేశభక్తి, పై దేశభక్తి వీటినన్నిటినీ కూడా పక్కన పెట్టి, వ్యక్తుల మీద భక్తిని పక్కన పెట్టి దేశం గురించి కాసేపు ఆలోచిద్దాం. దేశం గురించి ఆందోళన పడదాం. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? 500% పన్నును నేను ఇండియా మీద విధిస్తున్నాను. రష్యా శాంక్షన్స్ బిల్లు అమెరికన్ ప్రభుత్వం ఆమోదించింది. రష్యా మీద ఆంక్షల బిల్ అది. కానీ ఆ ఆంక్షల్లో కీలకమైనది ఏమిటయా అంటే ఇండియా మీద 500% పన్ను విధించడం. ఇండియా నుంచి వచ్చే గూడ్స్ మీద, అమెరికా వెళ్ళేటటువంటి గూడ్స్ మీద. సరే, చైనా కూడా ఉంది. చైనాకి ఎలాంటి సమాధానం అమెరికాకి చెప్పాలో, చైనాకి అమెరికాని ఎలా ఢీకొనాలో చైనాకు తెలుసు. కాబట్టి చైనాని పక్కన పెట్టేసేయండి. మన పరిస్థితి ఏమిటి మిత్రులారా? ఎందుకింత దీనస్థితి వచ్చింది? ఎందుకింత హీనస్థితి వచ్చింది మనకి? ఎప్పుడూ లొంగలేదే మనం. ఏ అగ్రరాజ్యం ముందు మన తల తీసి తాకట్టు పెట్టలేదే. నన్ను హ్యాపీగా ఉంచకపోతే, నన్ను ఖుషీ చేయకపోతే నీ పని అంతే, ఖబర్దార్ అని ఒక దేశం మనల్ని హెచ్చరించేటటువంటి స్థితికి చేరుకుంది అంటే మనం ఏ దుస్థితికి చేరుకున్నాము? ఇప్పుడు అందరూ కూడా నేను చెప్పినట్టు, ఇప్పుడే చెప్పినట్టు దయచేసి అంధభక్తిని పక్కన పెట్టండి. వ్యక్తులు కాదు మనం ముఖ్యం. వ్యక్తుల రాజకీయ చరిత్రలు ముఖ్యం కాదు. ఇవాళ ఒకళ్ళు ఉంటారు, రేపు మరొకరు వస్తారు. ఇవాళ ఒక ప్రభుత్వం ఉంటుంది, రేపు మరొక ప్రభుత్వం ఉంటుంది. మన దేశం పరిస్థితి ఏంటి? మన సార్వభౌమత్వం ఏంటి? మన అఖండత ఏమిటి? మన స్వతంత్రమైనటువంటి అలీన విధానం ఏమైపోయింది? మనకి ఎందుకు ఇంత హీనమైనటువంటి స్థితి వచ్చింది అని ఒక్కసారిగా తర్జన భర్జనలు చేసుకోవాలన్నమాట. ఇలాంటి పరిస్థితి ఎందుకు మనకు వచ్చింది అని అది ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పుడు నిజంగా అమెరికా చెప్పినట్టు రష్యా నుంచి పూర్తిగా ఆయిల్ కానీ, గ్యాస్ కానీ, యురేనియం కానీ, లేదా వాటి సంబంధమైనటువంటి ఏ దిగుమతుల్ని కూడా మనం చేసుకోకూడదట, పూర్తిగా ఆపేసేయాలట. ఆపేయకపోతే 500% ఇండియా మీద నేను పన్నులు వేస్తున్నాను అని చెప్పేసి పేరుకి అది రష్యా ఆంక్షల బిల్లు. అది యుఎస్ రష్యా శాంక్షన్స్ బిల్లు యునైటెడ్ స్టేట్స్ సెనేట్ ఆమోదించింది. సో పేరుకి బిల్లు పేరు అదే, కానీ ఉద్దేశం ఏమిటి అంటే ఇండియాని ఆక్రమించుకోవడం, ఇండియాని వశం చేసుకోవడం, ఇండియాని భయపెట్టి సామదాన భేద దండోపాయాలతో, ఇప్పుడు దండోపాయమే నడుస్తోంది. ట్రంప్ దండం చేత్తో పట్టుకొని కమాన్, యూ హ్యావ్ టు మేక్ మీ హ్యాపీ, దెర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ యూ అని ఇండియాని బెదిరిస్తున్నాడండి. ఒక పక్క ఇదిగో మీ నాయకులు వచ్చి మా కాళ్ళ మీద పడుతున్నారు. నిన్న మొన్న ఈరోజే ఒక వీడియో లీక్ చేశాడు ట్రంప్. మోడీ మహాశయుడు వెళ్ళి బతిమాలాడు. సార్ అన్నాడు, తగ్గించండి సార్ టారిఫ్ అని అన్నాడు. అది ఇదని ఏదో కొన్ని రకరకాల వీడియోస్ వస్తాయి. వాటి గురించి కాదు, మనకి ఎందుకు ఈ స్థితి వచ్చింది, దీని నుంచి ఎలా బయటపడాలి. ఇప్పుడు రష్యా నుంచి నిజంగానే వాళ్ళు చెప్పినట్టు, అమెరికా చెప్పినట్టు మనకెందుకు, రష్యా ఎందుకు, చైనా ఎందుకు, అమెరికా ఎందుకు, ఎవరితోనైనా సరే మంచి సంబంధాలే పెట్టుకుందాం. రష్యాతోనే ఉండాలని ఏముంది, అమెరికాతోనే ఉందాం. పోనీ రష్యా నుంచి పూర్తిగా దిగుమతులని ఆప్ చేసేద్దాం, అమెరికాతో సంబంధాలు మెరుగుపరుచుకుందాం. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటాయంటే, అమెరికా జోక్యం చేసుకున్న దేశాలు కానీ, లేదా అమెరికాతో చేతులు కలిపినటువంటి దేశాలు కానీ, గత 100 ఏళ్లలో దాదాపు 100 దేశాల్లో అమెరికా జోక్యం చేసుకుందంట. డాక్యుమెంట్ని ఈరోజు కొట్టి చూశాను. సరే, లిబియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు వెనిజులా, ఇవన్నీ కూడా లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ అనుకోండి. ఎక్కువగా అమెరికా జోక్యం చేసుకొని అక్కడ ప్రభుత్వాలని మార్చి తమ పప్పెట్ గవర్నమెంట్స్ని అక్కడ ఏర్పాటు చేసి ఏం చేసినప్పటికీ కూడా ఆ దేశాల చరిత్ర అంతా కూడా సర్వనాశనం అయిపోయిన చరిత్ర, విధ్వంసం అయిపోయినటువంటి చరిత్ర. సో ఇప్పుడు మనల్ని భయపెట్టే ఇంకో విధానం ఏమీ అనుసరించటం లేదు ట్రంప్.
నువ్వు రష్యా దిగుమతులు ఆపు, లేకపోతే నీ పని ఖతం. ఇది హెచ్చరిక. సో మన అలీన విధానం ఏమైపోయింది, మన స్వతంత్ర విధానం ఏమైపోయింది, మన విదేశాంగ విధానం ఏమైపోయింది, మన పటిష్టమైన బలమైనటువంటి ఆ సర్వసత్తాక స్వతంత్రమైనటువంటి విధానం ఏమైపోయింది, మనం ఈ స్థితికి ఎందుకు వచ్చాము, ఇది ఆందోళన పడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు 500% టారిఫ్ని మనం ఎలా ఎదుర్కొంటాం? రష్యాని పూర్తిగా వదిలేసుకుందాము, పోనీ అమెరికాకి దగ్గర అవుదాము, పోనీ అమెరికా మనకి ఏమన్నా అండగా నిలబడుతుందా? మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో ఏమైంది మనకు తెలుసు కదా. నేనే ఆపాను, నేను ఆపబట్టే ఆగింది యుద్ధం అని ఆయన చెప్తున్నాడు కదా. సరే, ఇదంతా పక్కన పెడితే పాకిస్తాన్ ఆ సైన్యాధికారిని తీసుకెళ్ళి, సైన్యాధ్యక్షుడిని తీసుకెళ్ళి, ఫీల్డ్ మార్షల్ని లంచ్కి పిలుస్తాడు, డిన్నర్కి పిలుస్తాడు, ఛాయ్ తాగుదామంటాడు, నువ్వు కూడా రా మోడీ అని ఈయన్ని పిలుస్తాడు. అమెరికా ఒక పక్కన పాకిస్తాన్ని ఇలా చేతుల్లోకి తీసుకొని ఆలింగనం చేసుకొని, ఇంకో పక్క నువ్వు కూడా నాతో స్నేహంగా ఉండాలని భారత్ని అనడం, అమెరికాని నమ్ముకుంటే మన పరిస్థితి ఏమవుతుంది అనేది ఈ ఒక్క చిన్న ఉదాహరణ చాలు కదా. సో చైనాతో మనకు పడదు, పాకిస్తాన్తో మనకు పడదు, బంగ్లాదేశ్తో పడదు, శ్రీలంకతో పడదు, ఎవరితోనూ పడదు. ఇప్పుడు అమెరికాని నమ్ముకొని రష్యాని దూరం చేసుకొని, చైనాని దూరం చేసి, అందరినీ దూరం చేసుకుంటే ఏమవుతుంది? సరే, రష్యా అమెరికా మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ప్రపంచం అంతా కూడా, అన్ని దేశాలు కూడా, సోకాల్డ్ అగ్రరాజ్యాలేమో దురాక్రమణకి, చిన్న చిన్న దేశాలను చితికిపోవడం, యుద్ధ వాతావరణం ప్రపంచం అంతా ఉంది. సర్వనాశనం అవని, ఏదైనా అవనివ్వండి గ్లోబు, మనం బాగుపడాలి, మన దేశం స్వతంత్రంగా నిలబడాలి, మనం ఏం చేయాలి, ఏమిటి, మనకెందుకు ఈ దుస్థితి తెప్పించారా నాయన అని ఇప్పుడు ప్రతి భారతీయుడు ఆందోళన పడేటటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఈ 500% టారిఫ్, ట్రంప్ చూపిస్తున్నటువంటి కొరడా దెబ్బ, దీన్ని మన వాళ్ళు ఎలా తట్టుకుంటారు? ఒక్కసారి ఈ ప్రభుత్వంలో ఎవరున్నప్పటికీ కూడా పర్సనల్ ఇమేజ్కి, ఈగోకి పోకుండా ప్రతిపక్షాలతో, సర్వపక్షాలతో, అందరితో కూడా చర్చలు జరిపి ఒక సామూహికమైనటువంటి ఒక యునైటెడ్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకు వెళ్ళడం అనేది ఈ కీలక స్థితిలో, ఈ సందర్భంలో ఇప్పుడు చాలా అవసరం కదా. మరి మన పాలకులు ఏ నిర్ణయాలు తీసుకుంటారు ఏమిటి అనేది. సరే, ఈ దేశాన్ని ఈ స్థితికి తీసుకొచ్చారు, సరే, ఎవరు వ్యక్తిగత ప్రయోజనాల కోసమా, లేకపోతే ఏమిటి, ఎక్కడ తప్పుటడుగులు వేశాం, ఏం తప్పు చేశాం అనేది తర్వాత ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు మన దేశాన్ని స్వతంత్రంగా నిలబెట్టుకోవడానికి, అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోకుండా మన దేశాన్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలనేది అందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ వ్యక్తుల గురించి భక్తిని వదిలిపెట్టండి, వ్యక్తుల మీద వ్యామోహాన్ని, భ్రమల్ని వదిలిపెట్టేసేయండి, దేశం గురించి కనీసం ఆలోచించండి ఆయన అనేదే చిన్న ప్రార్థన కోసమే ఈ వీడియో చేశాను. లేకపోతే మన పని అయిపోతుంది. వ్యక్తులు ఏమవుతారు? ఆ గడాఫీ లాగో, సద్దాం హుస్సేన్ లాగో, లేకపోతే ఈ నికోలస్ మదురో లాగోనో మన నాయకులు ఎవరన్నా అవుతారా అంటే అవి మనకు అనవసరం. మన దేశం ఏమైపోతుంది, ఆ దేశాలు ఏమైనాయో మన దేశం కూడా అదే అవుతుంది. ఇప్పుడు అలాంటి విషాదమైనటువంటి సరిహద్దుల్లో మన దేశం నిలిచి ఉంది. దీన్ని ఎలా కాపాడుకోవాలని ఇప్పుడు నాయకులందరూ కూడా ఆలోచించి ఒక సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం. ఏమవుతుందో చూద్దాం. ఇది మిత్రులారా, వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.